ఆరోపిస్తున్న అంశం మాట్లాడదాం. మస్తాన్ రావు గారు చెప్పండి, పన్ను స్లాబ్స్ విషయంలో చూసుకుంటే కనుక కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇంకా అని చెప్తున్నారు. 12 లక్షల వరకు మినహాయింపు ఉండనప్పటికీ కూడా స్లాబ్స్ పరంగా చూసుకుంటే అప్ టు 4 lakhs మాత్రమే జీరో చెప్తున్నారు. మిగతా అంతా 5% ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు అప్ టు 16 lakhs. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఏమైనా చెప్పగలుగుతారా మస్తాన్ గారు? అంటే మొత్తానికి ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా రాజేష్ పక్షులకి, మీకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఆదాయ పన్నుకి సంబంధించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు నాకు అంటున్న సమాచారాన్ని బట్టి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి బడ్జెట్ లో ఎదురు చూడటం, శాలరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే, ఆదాయ పన్ను ఖచ్చితంగా కట్టే వాళ్ళలో అంటే మ్యాండేటరీగా వాళ్ళ 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 వేతనాల నుంచి, జీతాల నుంచి మినహాయించుకునే జీవులు ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించిన అందరికీ కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మేలు చేస్తుంది అనేది నేను చార్టర్డ్ అకౌంటెంట్స్ తో వీళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మేలు చేస్తుంది అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా చూసినట్టయితే ఈ స్లాబులు వీటికి సంబంధించి కొంత మీరు అన్నట్టు క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ కూడా 12 లక్షల రూపాయల వరకు మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా ట్యాక్స్ లేకుండా ఉండే పరిస్థితి ఉందనేది నాకు చెప్పిన ఇది. మరి మిగతా మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఇంకా క్లారిటీ చెప్పాల్సింది. నేను ఇప్పటి వరకు మనకి అంటే బడ్జెట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు, అంటే మనం జనరల్ గా పొలిటికల్ గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఇప్పటి వరకు ఉన్న స్లాబుల కంటే కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే మేలు చేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. అదే జిఎస్టీ అండ్ కస్టమ్స్ మినహాయింపు చూసుకున్నా కూడా ప్రభుత్వానికి అయితే 2600 కోట్ల వరకు కూడా నష్టం వస్తుంది. ఇది కాస్త వేతన జీవులకి ప్లస్ గా మారుతుందన్న అంశం చెప్తున్నారు. మీరన్నట్టుగా ఒకవేళ ఐటీ యాక్ట్ క్లారిటీ ఇచ్చిన తర్వాత లేకపోతే కొత్త ప్రతిపాదనలు ఏవైతే చేరుస్తారో అవి చేర్చేకి ఏమైనా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒకటి చెప్పండి మస్తాన్ గారు, ఓవరాల్ గా వారం రోజుల్లో కొత్త ఆదాయ పన్ను బిల్లు ఒకటి తేపోతున్నారు కాబట్టి దానిలో ఇంకా మరింత క్లారిటీగా ఏమేమి వస్తాయి అనేది కూడా ఈవినింగ్ అంటే మొత్తం అది డాక్యుమెంట్ చూసిన తర్వాత కానీ మరింత క్లారిటీ వచ్చింది అనేది నేను చెప్తా ఉన్నాను. చెప్తున్నారు ఇంకేదో అడుగుతున్నారు. ఓకే అండి, అంటే వేతన జీవులకి అయితే ఊరట అని చెప్తారు ఓవరాల్ గా ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక మిగతా మొత్తం 27 కీలక రంగాలకు కూడా ఒక ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం చెప్పింది. సో రైతులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే స్టార్టప్స్ కానివ్వండి, వీటన్నింటికి కూడా ఊతనిస్తామని చెప్పింది. సో ఈ రంగాలకు సంబంధించి ఎలా అనలైజ్ చేస్తారు? అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మనం స్పీచ్ కానీ అక్కడ బడ్జెట్ ప్రవేశం చేసిన మొత్తం వివరించిందంతా చూస్తే గనక వాళ్ళు ప్రధానంగా ఏ రంగాలకు ప్రాధాన్యత అనేది చెప్పిందండి. ఫస్ట్ వ్యవసాయం దానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి మేలు చేసే నిర్ణయాలు అనేది ఉంటాయన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు అంటే పరిశ్రమలు ప్రోత్సహించేది కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇదిగా వాళ్ళు పెట్టుబడులు, ఆ తర్వాత ఎగుమతులకు సంబంధించి వీటికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత రంగాలుగా ఈ బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఉడాన్ పథకం కింద విమానాశ్రయాలు రానున్న 10 ఏళ్ల కాలంలో దాదాపు 120 కొత్త ఎయిర్ రవాణా మార్గాలను కనుక ఆమె అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే విద్య ఎవరైతే అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తా ఉంది, ఇప్పటి వరకు ఐటీ రంగానికి, శాస్త్ర సాంకేతిక రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఆమె ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పిన స్టార్ట్అప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రోత్సహించే విధంగానే ఈ నిర్ణయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి అనేది నేను చెప్తానండి. అయితే ఇక్కడ పొలిటికల్ గా చూస్తే మనకి ఈ ఎలక్షన్ అనేది కూడా కొంత ప్రాధాన్యత కలిగినట్టు. ఇప్పుడు మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 21 మంది ఎంపీలు, అదేవిధంగా బీహార్ నుంచి జేడీయూ కీలకమైన భాగస్వామిగా ఉంది. సో బీహార్ లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆ బీహార్ కి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పినప్పటికీ కూడా మిగతా వేరే బీహార్ లోకి సంబంధించి కొన్ని ఓటర్లను ప్రభావితం చేసేలాగా కూడా కొన్ని
నిర్ణయాలు కూడా అక్కడ వెలువరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సో వేరేజ్ 21 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కి అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్ లో అయితే కనపడట్లేదు. పోలవరానికి సంబంధించి కూడా టోటల్ గా పునరావాసానికి సంబంధించిన నిధులు కూడా భరిస్తామని మొదట చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో విద్య ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు అంటే కొన్ని ప్రాణాధార ఔషధాలకు సంబంధించి ఏవైతే ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చారో వాటికి కూడా కొంత ఆహ్వానించదగ్గ పరిణామంగా నాకైతే కనిపిస్తాం. రైట్, మాట్లాడదాం సార్.